హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కడాయి పన్నీర్ని హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కడాయి పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, రోటీలోకి చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా హోటల్స్లో తింటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కడాయి పన్నీర్ కోసం ముందుగా మసాలాను తయారు చేసుకోవాలి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు సోంపు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటితో పాటు ఒక 10 మిరియాలు కూడా వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 3 పెద్ద సైజు టమోటాలను తీసుకుని వాటిని కూడా ఇలా గ్రేవీలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమోటాని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అలాగే పన్నీర్ను కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ వేరే కలర్స్ ఉన్నా కూడా అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్లు బటరు, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవి వేడైన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి సన్నగా తురిమిన అల్లము 1 స్పూను, అలాగే తురిమిన వెల్లుల్లిపాయి 1 స్పూను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కడాయి మసాలా, అలాగే 2 స్పూన్స్ తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవన్నీ ఆయిల్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించారంటే మసాలాలు అనేవి మాడిపోతాయి. అందుకని 1 నిమిషం వేయించుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించారంటే మీకు ఈ మసాలా అంతా బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూస్తున్నారు కదా, మసాలాలన్నీ వేగి ఆయిల్ అనేది అంచుల వెంట బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మనం ఇప్పటివరకు వేయలేదు కదా, చూసుకొని ఈ గ్రేవీకి సరిపడా వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే ఈ గ్రేవీ మొత్తం ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పటి వరకు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గ్రేవీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే వేయించుకోండి. ఇది 1 నిమిషం కంటే ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. మీరు టమాటా తీసుకున్నప్పుడు హైబ్రిడ్ టమాటా తీసుకుంటే మీకు ముక్కలు అనేవి మెత్తగా అయిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కడాయి మసాలా 1 స్పూన్ వేసుకుని వీటన్నిటికీ పట్టేలాగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత వీటిని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీని స్టవ్ మీద పెట్టుకొని ఆ గ్రేవీలోకి ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీము 3 స్పూన్లు వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకొని, అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. ఇలా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, హోటల్ స్టైల్ కడాయి పన్నీర్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నదనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.